శివధనువుని విరిచి సీతమదిని గెలిచి అయోధ్య చేరేనంట రామాయణం. సుందరుడగు రామ కథ, సుగుణవతి సీత కథ, ఈరువురి పరిణయమే రామాయణం. రామాయణం సుమధుర పారాయణం, శ్రీ సీతారాములకి మంగళ నీరాజనం. అంగరంగ వైభవముగ మురిసిపోయి అయోధ్య నగరమే తలచి శ్రీరామ పట్టాభిషేకము. ఇకమదిని తొలచని ఆ మందర మాటలు, దశరథుని కోరిని 14 రామవనవాసమే రామాయణం. రామాయణం సుమధుర పారాయణం, శ్రీ సీతారాములకి మంగళ నీరాజనం. చిటికె నీలు పట్టి శ్రీరాముని వెన్నంటి కదిలినమ్మా జానకమ్మ కారడవికి. తోడు వచ్చిన లక్ష్మణ కథయే రామాయణం. భరతుడు అడిగి తెచ్చే రామ పాదుకలు, పాదుకలే రాజమేలు కథయే రామాయణం. రామాయణం సుమధుర పారాయణం, శ్రీ సీతారాములకి మంగళ నీరాజనం. బంగరులేడిని కోరి లక్ష్మణ గీతను దాటి రావణ మాయకు చిక్కిన సీత కథే రామాయణం. వానర సేనను చేరి సీత జాడ తెలుపమని హనుమంతుని పంపిన శ్రీరాముని కథయే రామాయణం. సీతమ్మ జాడ కనుగొని ఆనవాళ్ళు చేబూని లంక కాల్చి వచ్చిన అంజన తనయుని కథయే రామాయణం. రామాయణం సుమధుర పారాయణం, శ్రీ సీతారాములకి మంగళ నీరాజనం. సాగరుడిని చేరి వారధిని కట్టి రావణుడిని హతమార్చిన శ్రీరాముని కథయే రామాయణం. రామాయణం సుమధుర పారాయణం, శ్రీ సీతారాములకి మంగళ నీరాజనం. సీతమ్మను తీసుకొచ్చి లోక నింద బాపగా అగ్ని పరీక్ష పెట్టి పావని అని చాటిన శ్రీరాముని కథయే రామాయణం. రామాయణం సుమధుర పారాయణం, శ్రీ సీతారాములకి మంగళ నీరాజనం.